హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత. ఇది సండే రోజు మార్నింగ్ 6:30 to 10 వరకు అండి వ్లాగ్ నేను పెట్టేది. అయితే మనకు లేడీస్కి ఎవరికైనా కూడా సండే అయినా మిగతా రోజుల్లో అయినా వర్కింగ్ డే అయినా పండుగ అయినా ఏదైనా మార్నింగ్ మనకు రొటీన్ అనేది దాదాపు ఇంచుమించు ఒకళ్ళు ఒక పని ముందు వెనుక అన్నట్టుగా, కానీ ఇంచుమించు అందరూ మార్నింగ్ చేసే పనులన్నీ ఒకేలాగా ఉంటాయని నేను భావిస్తానండి. ఎందుకంటే మన హెల్పర్స్ వచ్చినా రాకపోయినా మన పనులు మనకి ఏది ఆగాయి. ప్లస్ ఇంకేదన్నా పండుగలు అకేషన్ డేలు అంటే మాత్రము ఇంకొంచెం మన ఎర్లీగానే లేవాల్సి ఉంటుంది. మన రొటీన్ అనేది ఎర్లీగా స్టార్ట్ చేస్తాం కదా. అందులో భాగంగానే సండే అంటే మనకి ఏంటంటే కొంచెము క్లీనింగ్స్ అవి ఎక్కువ పెట్టుకుంటానండి నేనైతే. కొంచెము స్నానం పూజ అవి లేట్ అవుతాయి. ముందంతా క్లీనింగ్ అంతా చేసేసుకొని మనకు బట్టలు వాషింగ్ మిషన్లో వేసేటివి, బెడ్స్ సర్దడము, తర్వాత హెల్పర్కి వేసే గిన్నెలు వేయడము, ఇంకా కొంచెం చిన్న చిన్నవి ఉంటాయండి. సండే అనేసరికి ఎన్నో పనులు చిన్న చిన్నవి కనిపిస్తాయి కానీ చాలానే ఉంటాయి అవి. అలా ఒక్కొక్కటి చేసుకుంటూ ముందైతే టీ తాగేసిన తర్వాతనే ఈ పనులన్నీ స్టార్ట్ చేసుకున్నాను. తర్వాత ఇంకా కిచెన్లోకి వెళ్తే మళ్ళీ ఆ రోజుకు కావాల్సిన టిఫిను ప్లస్ అలాగే నేను కర్రీ పప్పు అలాంటివి కూడా సండే ఏం చేస్తాను అంటే పొద్దున్నే టిఫిన్ చేయగానే అవి కూడా చేసేస్తానండి. రైస్ ఒక్కటి మెల్లగా చేసుకోవచ్చు అన్నట్టుగా ముందైతే అవి చేసేస్తాను. అవి చేసేసిన తర్వాతనే మళ్ళీ ఇంకా స్నానము మీకు పూజ తర్వాత తినే ముందు ఒక 1/2 అవర్ ముందు అలా రైస్ కడిగి పెడతాను. అందులో భాగంగానే ఈరోజు టిఫిన్ ఏమో మొక్కజొన్న గారెలండి, అవి చేశాను. అంటే పాప వాళ్ళు వచ్చిండే, అందుకని మొక్కజొన్న గారెలు అవి చేసి పిల్లలకు కొంచెం వాళ్ళు వస్తేనే కదండి ఏదైనా స్పెషల్గా టిఫిన్లు చేయడం. నేనైతే మామూలుగా అయితే పొద్దున జావా అలాంటివి తీసుకుంటాను. ఇంకా తర్వాత మా ఇంట్లో అందరి ఫేవరెట్ అండి బోడకాకరకాయ అంటాము. కొంతమంది కొన్ని ప్రదేశాల్లో ఆరకాకరకాయ అంటారు, మేమైతే బోడకాకరకాయ అంటాము. అది ఇప్పుడే స్టార్టింగ్లో వస్తున్నాయి అన్నట్టు. ఇంకా అది తీసుకొని ఫ్రై చేద్దామనేసి అది ఫ్రై, తర్వాత టమాటో పప్పు. అయితే ఈ బోడకాకరకాయ ఫ్రైలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారండి. నేను మట్టుకు కొంచెం డిఫరెంట్గా చేస్తాను. ముందుగా ప్యాన్ పెట్టేసి ఆవాలు జీలకర్ర అట్లా రొటీన్ పోపు వేసేసి ముక్కలన్నీ వేసి చాలాసేపు ఫ్రై అవ్వనియాలండి. ముక్కలు మట్టుకు చిన్న మంట మీద మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చాలా ఫ్రై కానియాలి. అయితే దీంట్లో నేను ఏమి ఇస్తాను అంటే మసాలా అంటూ స్పెషల్గా వేరే ఏమి ఇట్లా వేయను. ఉప్పు కారము కొంచెం ధనియాల పొడి. తర్వాత ఏం చేస్తా అంటే ముక్కలు దాదాపు ఒక 90% ఫ్రై అయిన తర్వాతనే మన పచ్చి నువ్వులు ఉంటాయి కదండి, మన ఇంట్లో వేపిన నువ్వుల పొడి అట్లా వద్దు, పచ్చి నువ్వులే మనము చిన్న మిక్సీ జార్లోకి తీసుకొని, నేను ఇప్పుడు ఒక 1/2 kg ఫ్రై చేస్తున్నాను. దానికి ఒక పెద్ద స్పూన్ తోటి నేను ఒక 2 స్పూన్ల నువ్వులు తీసుకుంటానండి. చూసారా నేను ఎంతసేపు ఫ్రై చేస్తున్నాను అనేది మీకు అర్థమవుతుంది. అడగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేస్తూ ఉండాలి. తర్వాత ఈ పచ్చి నువ్వులు తీసుకొని దాన్ని కొంచెం ఫస్ట్ మిక్సీ తిప్పేసి అవి కొంచెము పౌడర్ లెక్క అయిన తర్వాతనే మనం అందులో వాటర్ కలిపేసి పాలలాగా తయారు చేసుకోవాలండి. నువ్వు పాల లెక్క తయారు చేసి ఇది 90% కూర ఫ్రై అయిన తర్వాతనే నువ్వుల పాలు అనేది కలపాలండి. కూర మట్టుకు ఫ్రై మట్టుకు చాలా టేస్టీగా ఉంటుంది ఈ రకంగా చేస్తే. అయితే కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఇష్టం ఉండి తీయగా ఇష్టం ఉన్న వాళ్ళైతే ఇందులో కొంచెము ఇప్పుడు నువ్వుల పాలు పోసిన తర్వాత కొంచెం అంత పంచదార కానీ బెల్లం కానీ వేసుకుంటారు. మా ఇంట్లో మేము కొంచెం పంచదార వేస్తాను, ఒక 2 స్పూన్లంత పంచదార కూడా వేస్తాను. చూసారా అలా ఒక్క ముక్క అయిన తర్వాతనే కొన్ని వాటర్ పోసి చక్కగా పేస్ట్గా నువ్వుల పేస్టు నువ్వుల పాలు అనొచ్చు ఆ విధంగా మనం చేసుకోవాలి. ఇట్లా చేస్తే మాత్రము ఫ్రై ఎమ్మీగా ఉంటుందండి. అంటే బోడకాకరకాయని రకరకాలుగా వండుతారు. నేను మట్టుకు మా ఇంట్లో ఫేవరెట్ ఈ ఒక్క ఫ్రై అనండి.
అంటే ఈ విధంగా చేసే ఫ్రైయే ఇష్టము. తర్వాత ఇంకా మనకు ఏ రోజైనా మనకు కొన్ని అనేది దినచర్యలో భాగంగా కొన్ని ఉంటాయి కదండి పనులు, హెల్పర్ వచ్చినా రాకపోయినా చేసుకునే పనులు. అయితే సండే అనేసరికి నేను ఏం చేస్తా అంటే ఆమె వచ్చి ఆమె చేసినా కూడా నేను ఇంకా ఆ రోజు ఎన్ని అయితే చేయాలనుకున్నానో, క్లీనింగ్ పనులైనా బట్టలు సర్దుకోవడమైనా ఇలాంటివన్నీ సండేకే పెట్టుకుంటానండి. సండే అన్నీ సెట్ చేసేసుకుంటే మనకు వీక్ అంతా హ్యాపీగా అయిపోతుందండి. హ్యాపీగా అంటే టెన్షన్ లేకుండా, హరీబరీ లేకుండా చక్కగా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి. పొద్దున్న లేవగానే స్నానము, వంట, పూజ ఇలాంటివన్నీ చేసేసుకొని త్వరగా అయిపోతున్నాయి అన్నట్టు రొటీన్ పనులు. అలా ప్రిపేర్ చేసి పెట్టుకోవడం నాకు అలవాటు అండి. ఇంకా సండే మాత్రం కొంచెము అన్నీ స్లోగానే నడుస్తాయి, కానీ స్లో ఎండ్ ఆఫ్ ది డే వరకు మాత్రం అన్నీ సెట్ చేసి పెట్టుకుంటా. ఓకేనా అండి, నా సండే రొటీన్ ఎలా ఉందో, మా కర్రీసు, మా వంటలు ఎలా ఉన్నాయి అంటే నేను ఇది వంటలు వివరంగా అయితే చెప్పలే, బోడకాకరికి అయితే కొంచెం చెప్పాను. అలాగే నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానలు లైక్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేస్తూ ఉండండి. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మీ అందరి సండే రొటీన్ కూడా ఎలా ఉంటుందో కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్గా చూసారా ఫ్రై ఆ రకంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ ఎంకరేజ్ మీ. బాయ్.